పెన్షన్ల కోసం మండుటెండలో వడగాల్పుల్లో వృద్ధులను తిప్పి 34 మంది మరణానికి బాధ్యుడయ్యాడని రాష్ట్ర జనవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక పెన్షన్లను ఇళ్ల వద్దే ఒక్క రోజులోనే అందించి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని మంత్రి నిమ్మల తెలిపారు. నేరుగా ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయగల ఉద్యోగుల వ్యవస్థ మనకు ఉన్నట్లు తేటతెల్లమైందని నిమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే పూర్తయిన 95% పెన్షన్ల పంపిణీ తీరు టీడీపీ ప్రభుత్వ విజయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఖాళీ చేస్తే పర్వాలా, మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఖజానా ఖాళీగా ఉంది, ఎదురు 12,50,000 కోట్లు మళ్ళీ అప్పు. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మొన్న నేను చూసాం, మీరు కూడా చూశారు, అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు పింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1వ తేదీని ఇస్తారు. మా అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా 1వ తేదీని పింఛన్లు ఇస్తాం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరిగేటువంటిది. మొన్న ఏప్రిల్ నెలలో చూశారు మీరందరూ కూడా, 1వ తేదీన పింఛన్లు అందల, 2వ తేదీని కూడా అందల, 3వ తేదీని కూడా అందల. ప్రభుత్వం ఏం చెప్పేది, వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టమన్నారు కాబట్టి అంచేత ఈ అనుకున్నటువంటి సమయానికి పింఛన్దారులకు ఇవ్వలేకపోతున్నామని చెప్తే పాపం 3 రోజులు కూడా ఆ పింఛన్దారులు పంచాయతీ ఆఫీసుల దగ్గరికి, సచివాలయాల దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండేవారు. నేను 3వ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ నిరుద్యోగ